హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడే ఐటెం అనమాట. సుజాత మిక్సర్ గ్రైండర్ జ్యూసర్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి. చేసిన వారం రోజులకే చాలా స్పీడ్గా వచ్చేసింది. వాళ్ళు చెప్పిన టైం కంటే ముందుగానే మాకైతే వచ్చేసింది అనమాట. డెలివరీ అయిపోయింది. సో ఇది ఎందుకు తీసుకున్నాము, దీని యూజెస్ ఏంటి అంటే, ఇది 3 రకాలు 3 in 1 3 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఏంటంటే ఇంట్లో జ్యూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాలి అని చెప్తున్నారు కదా బ్లడ్ కోసం. సో ఏంటంటే ఇది జ్యూసర్గా బాగా యూస్ఫుల్ అవుతుందండి. చాలా ఫైన్, అంటే చాలా మంచిగా జ్యూస్ అయితే వేస్ట్ అనేది తక్కువ, జ్యూస్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మాత్రమే మనకి 3 jars ఇస్తారండి. అదే మనం ఎక్కడైనా కొనుక్కున్నా లేదంటే మామూలుగా షాప్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకున్నా కానీ 2 jars వస్తున్నాయి. అయితే మా ఆయనగారు చూసి సెర్చ్ చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారండి. మనకి 3 అయితే వచ్చినాయండి, 3 jars అయితే వచ్చినాయి. ఏంటంటే ఒకటి మనకి దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బుకోవడానికైతే ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే చట్నీ జార్ అనమాట. చట్నీ కానీ లేదంటే మసాలా పౌడర్స్ కానీ ఏదైనా సరే మిక్సీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే జ్యూసర్ ఇచ్చాడండి. మనం ఏదన్నా అంటే ఈజీగా అయిపోయే బనానా జ్యూస్ కానీ లేకపోతే మిల్క్ షేక్ కానీ లేదంటే మనం డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఈ మిక్సర్లో చేసుకోవచ్చు అనమాట. కొంచెం గట్టిగా ఉండే అంటే క్యారెట్ బీట్రూటు ఇలాంటివన్నీ కూడా పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేసుకోవడానికి ఈ జ్యూసర్ ఉపయోగపడుతుంది అనమాట. అయితే నాకైతే సర్ప్రైజ్ ఇచ్చేసారనమాట మా హస్బెండ్. నేను జస్ట్ మిక్సీ పోయింది అని చెప్పిన వారం రోజులకే ఇది బుక్ చేసేసారు. ఇంటికి కూడా వచ్చేసింది. నేనైతే నమ్మలేకపోయానండి. దీని కాస్ట్ అయితే ఆఫర్లో పెట్టారనమాట. 6002 రూపీస్ పడింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంచుమించుగా ఒక మిక్సీ తీసుకున్నా కూడా ఒక 5000, మంచి బెస్ట్ క్వాలిటీ తీసుకుంటే ఒక 5000 కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయింది. చూడండి ఇది ఎలా ఫిట్ చేయాలో ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తాను. ఇలా ఇచ్చాడనమాట. ఇదే అసలైన పార్ట్ అనమాట. దీనిలోనే మనకి క్యారెట్ ఏంటి బీట్రూట్ ఏంటి ఇదే ఫిల్టర్ చేస్తుంది, ప్లస్ ఏంటంటే గ్రైండ్ కూడా చేస్తుంది. ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఇలా జ్యూసర్కి ఇలా జ్యూస్ రావడానికి ఇలా పెట్టుకోవడానికి ఇదనమాట. ఇది చాలా యూస్ఫుల్, చాలా బాగుంటుందండి. ఆడవాళ్ళకి కిచెన్లో బాగా ఉపయోగపడే వస్తువు అనమాట. ఇదిగోండి డస్ట్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ఇది ఇలా సెట్ చేసుకోవాలి. చాలా ఈజీ సెట్టింగ్ అండి. నేనైతే ఫస్ట్ కొంచెం భయపడ్డాను. ఇదేంటి ఇలా ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ పార్ట్స్ ఉన్నాయి, పెట్టుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాను. కానీ లేదు, బాగానే ఈజీగానే ఉంది. ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకి అన్నీ కూడా ఇది 1 year వారంటీ ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే మనకి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఒక 2 books ఇచ్చాడనమాట. అందులో చూసి గైడ్లైన్స్ మనం ఫాలో అవడమే. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మనం స్విచ్ ఆన్ చేసుకొని చూసుకోవడమే. ఇదిగోండి జార్స్ అని చెప్పాను కదా, 3 jars ఇచ్చాడనమాట. అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా అంటే నార్మల్ మిక్సీతో పోల్చుకుంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లిడ్స్ అవి కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇదిగోండి ఇదేంటంటే చట్నీ కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది. నేనైతే గ్రైండ్ చేసి చూసానండి, చాలా ఫైన్గా వచ్చింది. ఇలా మనం పెట్టుకోవడానికి లాక్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు బటన్స్. నెక్స్ట్ ఇది పప్పు రుబ్బుకోవడానికి ఇడ్లీ దోశ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ జారు. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఎలా ఉన్నాయో లోపల
లిడ్స్ కూడా చాలా డిఫరెంట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఇచ్చాడు. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసుకొని క్లీనింగ్ చేసుకోవడానికి ఇచ్చాడండి. అలాగే మనకి బ్రష్ కూడా ఇచ్చాడు క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇది జ్యూసర్ కూడా ఇచ్చాడనమాట. ఇది మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మాత్రమే 3 జార్స్ వస్తాయండి. లేదంటే 3 జార్స్ రావన్నమాట. 2 జార్సే వస్తాయి మామూలుగా మనం కొనుక్కుంటే. ఇది కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఉంది. వెనక సైడ్ నుంచి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా ఇదిగోండి, ఇదైతే సుజాత మిక్సర్ గ్రైండర్ అండ్ జ్యూసర్. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. కేవలం 6000కే ఉందన్నమాట. అయితే మేము ఒకసారి ట్రై చేద్దాం ఎలా వర్క్ అవుతుందో ఏంటో అని చెప్పి సరదాగా అప్పటికప్పుడే కొంచెం క్యారెట్ ప్లస్ ఏబీసీ మిక్స్చర్ అని కూడా అంటారనమాట. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. అయితే మేము ఆ 3 కూడా తెచ్చి మిక్స్ చేద్దామని చెప్పి కొంచెం కడిగేసానండి. కడిగేసి మేమైతే స్టార్ట్ చేసాం. ముందు క్యారెట్ వేసాము, తర్వాత బీట్రూట్ జ్యూస్ చేసాము, తర్వాత సౌండ్ కూడా చూడండి ఎలా వస్తుందో. చూసారు కదండి, సౌండ్ కూడా మంచిగా వస్తుంది, తక్కువ సౌండే వస్తుంది. ప్లస్ ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ చూడండి, ఫైనెస్ట్ జ్యూస్ అనమాట. చాలా ప్యూర్గా వచ్చింది. డస్ట్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటారు. క్లీన్ చేసుకోవడం కూడా మరీ అంత కష్టమేం కాదులేండి, ఈజీగానే ఉంది. ఇదిగోండి, యాపిల్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్ చేసామన్నమాట. ఇది జ్యూస్ షాప్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఒకసారి మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటారు. ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళకి బాగుంటుందన్నమాట. ఇదిగోండి, మొత్తం నేను మిక్సీ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి, లోపలైతే డస్ట్ అయితే ఇలాగా ఆ వేస్ట్ అయితే ఇలా ఉంటుందండి. మనం కొబ్బరన్నం అలాంటివి అప్పుడు చేసుకోవడానికి కూడా కొబ్బరిపాలు తీయడానికి కూడా ఇలా బాగుంటుందన్నమాట. అప్పుడు కొబ్బరి కూడా సెపరేట్ అయిపోతుందండి. దాన్ని కూడా వేస్ట్ చేయక్కర్లేదు, అది కూడా తీయగా చాలా బాగుంది. మనం దీన్ని కూడా ఫ్రై అలా చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ని వచ్చింది చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది మొత్తం ఇలా డస్ట్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలండి, అదొకటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ డస్ట్ అంతా ఇలా వచ్చేసింది అనమాట. నాకైతే మంచిగానే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.